భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి పరస్పర విభేదాల వల్ల ఈ యొక్క భాగస్వామి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. తాను వెళ్ళిపోయిన యొక్క సరైన కారణాన్ని కూడా ఎవరికీ చెప్పట్లేదు. తనని ఎన్నిసార్లు అడుగుతున్నా సరే సరైన కారణం చెప్పకుండా నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నన్ను ఇలా వదిలే అని చెప్పేసి తన ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోలేకుండా అటు భర్తకు దూరంగా ఉందామా లేదా భార్యతో విడిపోదామా అనేటటువంటి సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో. తనకున్న సమస్యలని తన కుటుంబ సభ్యుల చేతనో లేదా ఊరి పెద్ద మనుషుల చేతనో మంచిగా మాట్లాడించి తన భాగస్వామికి ఒక మంచి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి పరస్పర విభేదాలను తొలగించి మళ్ళీ భర్తతో కలిసి ఉందాము అనేటటువంటి ఉద్దేశంతో కానీ లేదా నా భార్యని నేను మళ్ళీ తిరిగి నా దాంపత్య జీవితంలోనికి తీసుకొద్దామనే ఆలోచనలు ఉన్న భర్తకి కానీ ఇది ఒక మంచి అవకాశం కానీ మనం చూడాలి. ఎంతో కష్టపడి లక్షల ఖర్చులు పెట్టి ఎన్నో రకాలుగా ఆలోచించి ఎంతోమంది విశ్లేషకులని కుటుంబ గ్రామ పెద్దలను కూడా చర్చించి ఒక మంచి సంబంధాన్ని ఎంచుకొని ఆ తండ్రి ఆ పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసిన 3 నెలలకే వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు కానీ హావభావాలు కానీ ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వకపోవడం వల్ల మాత్రమే ఒక చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఇటువంటి విభేదాలు ఎప్పుడైతే వచ్చాయో వాటిని తనకి సన్నిహితంగా చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తితో వీటిని షేర్ చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది. కానీ మరికొన్ని సమస్యలు అయితే మీరు ఎవరితో అయితే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇందులో ఎక్స్పర్టైజ్ అని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళకి జరుగుతున్నటువంటి విషయాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడం తెలియకనో ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాకనో వాళ్ళకు తోచినటువంటి సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు, మిమ్మల్ని తప్పుదారిలో తీసుకువెళ్తూ ఉంటారు. అంతటి మంచి దాంపత్య జీవితాన్ని మీరు మళ్ళీ పునరుద్ధరించడానికి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే రెస్టిట్యూషన్ మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి టు గెట్ అగైన్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ దాంపత్య జీవితంలో ఉండేటటువంటి హక్కులను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అటువంటి హక్కులను మీరు ఎప్పుడైతే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని తెలుసుకుంటారో అప్పుడే మీరు మీ భాగస్వామిని ఖచ్చితంగా పొందగలరు. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళతో సంప్రదించేసి నేను వాళ్ళతో మాట్లాడిస్తాను వీళ్ళతో మాట్లాడిస్తాను వాళ్ళైతే కరెక్ట్గా వచ్చి మన జీవితాన్ని సెట్ చేస్తారు, ఇవన్నీ సెట్ చేయడానికి కుదరదమ్మా. మీరు అనుకున్నంత తొందరగా బయట సెట్టింగ్లు అనేవి కుదరవు. కారణం ఏంటంటే మీరు బయట ఏం చేసుకున్నా సరే మళ్ళీ మీ భాగస్వామి కోర్టుకు వచ్చిందంటే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. సో ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే టైం ల్యాప్స్. మీరు ఎటువంటి పంచాయతీలు అయితే మీరు అనుకుంటున్నారో వాటిని కూడా మీరు కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారం మీరు కేసు ఫైల్ చేసుకుని నా భర్త లేదా నా భార్య ఒక తెలియని కారణం చేత ఒక చెప్పకుండా తనలో తానే బాధపడుతూ లేదంటే తనకి ఏవో ఒక సొంత కారణాలు ఉన్నాయి అందుకే తను అసలు నా దగ్గరికి రావడం లేదు అని చెప్పి ఏదైనా ఒక కారణం చేత పూర్తిగా జస్టిఫై చేయకుండా తను గనక తన పుట్టింటికి వెళ్ళిపోయినా లేదా ఆ భర్త దాంపత్య జీవితాన్ని నుంచి దూరంగా ఉంటున్నా సరే వెంటనే కోర్టులో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ని మీరు వేసుకుని నేను నా భాగస్వామితో కలిసి ఉండడం నా హక్కు, నన్ను తాను దూరంగా పెట్టడానికి గల కారణాన్ని నాకు ఖచ్చితంగా చెప్పాలి, చెప్పి అది ఒక సమస్య అయితే నేను దాన్ని రెక్టిఫై చేసుకోగలిగేటటువంటిది అయితే నేను ఖచ్చితంగా నా తప్పు నేను అర్థం చేసుకుని మా ఇద్దరి మధ్యలో ఉన్న సమస్యను నేను రెక్టిఫై చేసుకుని ఇద్దరం మా జీవితానికి మరికొంచెం పునాది వేసుకుని ఒక కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి కోర్టులో నా భార్య లేదా నా భర్తని నా దగ్గరికి పిలిపించి ఒకసారి మాట్లాడించండి అని చెప్పి ఒక పిటిషన్ని దాఖలు సబ్మిట్ చేయడమే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. మరిన్ని విషయాల కోసం ఇందులో ఎన్నో విషయాలు ఉంటాయి. వీటన్నిటిని మీరు విశ్లేషించాలన్నా మీకు ఇంకా ఏమైనా కొత్తగా సమస్యలు వస్తున్నా చాలా డౌట్స్ ఏదైనా ఉన్నా సరే మీరు కింద డిస్క్రిప్షన్లో కనుక మీరు చెప్పినట్లయితే మీకు ఖచ్చితంగా నేను మరొక వీడియో ద్వారా నేను మీకు ఎన్నో సలహాలు ఇస్తాను. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో మిత్రమా, కోర్టుకు వెళితే టైం వేస్ట్ అవుతుంది, కోర్టులో సమస్యలకి పరిష్కారాలు రావు అని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. యద్భావం తద్భవతి. కోర్టులో కూడా మంచి విశ్లేషకులు ఉంటారు. ఒక మంచి అడ్వకేట్ని తీసుకోండి, ఒక మంచి లాయర్ని తీసుకోండి, వాళ్ళు కూడా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి స్టేట్లో ఉన్నా లేదా వాళ్ళ ద్వారా ఒక మంచి కౌన్సిలర్ని మీరు ఫ్యామిలీ కోర్టులో తీసుకుని మీకు 3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మీ సమస్య ఇది ఇలా ఉండండి అని చెప్తారు. విమెన్ పోలీస్ స్టేషన్స్లో కూడా చాలా మంచి కౌన్సిలింగ్స్ ఇస్తారు. దయచేసి పోలీసులను సంప్రదిస్తే కుటుంబ పరువు పోయిందనే అపోహల్లోంచి బయటకు వచ్చేయండి. ఇది మీ జీవితం. హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళితే తప్పు లేదు కదా,
చదువు రాకపోతే స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు కదా, మరి అటువంటి న్యాయం కావాలనుకున్నప్పుడు, మీకు ఒక ధర్మాన్ని పాటించాలనుకున్నప్పుడు కోర్టుని పోలీసుల్ని ఆశ్రయించడంలో ఎటువంటి తప్పు లేదు. గుడి, బడి, పోలీస్ స్టేషన్, కోర్టు, హాస్పిటల్స్ ఇవన్నీ ఒక్కటే. అన్నీ దైవాధీనంతోనే నడుస్తాయి. దాంపత్య జీవితంలో వస్తున్నటువంటి ఏ సమస్యలు ఏ ఒక్కరికి ఒకేలా ఉండవు. పైకి చూడడానికి ఒకేలా కనిపిస్తాయి, అంతేగాని మీ సమస్య మీకే క్షుణ్ణంగా తెలుస్తుంది. సో ఇటువంటి సమస్యలతో నేను ఒక కేసును చూశాను. ఆ కేసులో వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ నేను భారత స్త్రీని, నేను భారతదేశంలో నేను ఎక్కడైనా సరే నివసించేటటువంటి హక్కు నాకుంది. నేను నా భర్తకు దూరంగా ఉంటే నేను తనకు ఎందుకు చెప్పాలి? నా యొక్క చిరునామా, నా ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఎందుకు ఇవ్వాలి? ఇది నా ఫండమెంటల్ రైట్స్కి వయలేషనే కదా అని చెప్పి ఆ స్త్రీ ప్రశ్నించింది. అంటే నువ్వు చాలా కరెక్ట్ ప్రశ్న వేశావు. నీ సమాధానానికి కరెక్ట్గా 2 రోజుల్లో నేను సమాధానం ఇవ్వబోయే మరొక వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. భార్యాభర్తలు దూరంగా ఉన్నప్పుడు అది వాళ్ళ యొక్క పరస్పర వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలుగుతుంటే ఇవి ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తున్నాయా అనేటటువంటి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు సత్య హ్యూమన్ రైట్స్.